హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సాంబార్ని చాలా సింపుల్గా మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. రెసిపీని మరీ సాగదీయకుండా చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత అందులో నూనె వేసుకుని 2 స్పూన్లు నూనె వేసుకుంటే చాలండి. నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, దాంతోపాటు ఖచ్చితంగా ధనియాల్ని వేసుకోవాలి. ఆ తర్వాత అవి కొంచెం వేగాక కరివేపాకు, కాస్త ఇంగువ వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా పొడిగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని కాస్త మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిలో మనం కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్లో మనం వేటినైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో దొండకాయలు, క్యారెట్, చిలగడ దుంపలు, టొమాటో, తర్వాత మనకు కావాలనుకుంటే ఇందులో ములక్కాళ్ళు, బెండకాయ, సొరకాయ, దోసకాయ, ఇలా ఏది అందుబాటులో ఉంటే ఆ ముక్కల్ని ఒక 2-3 ముక్కలైనా సరే ఇందులో యాడ్ చేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత కాస్త ఉప్పేసి ఒక 10 నిమిషాల పాటు ఇవి ఒక 60% కుక్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఇలా ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని తీసుకోండి. ఈ చింతపండు రసం కోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒక గంట ముందు లేదా ఒక అరగంట ముందు నానబెట్టుకుని అది బాగా మెత్తగా పిసికి రసం తీసుకుని ఆ రసాన్ని ఇందులో వేసుకోండి. దీనికోసం ఈ సాంబార్ కోసం ముందుగా మనం పప్పును పెట్టుకుంటాం కాబట్టి ఆ పప్పును మెదిపేటప్పుడు వచ్చిన నీళ్ళని ఇందులో వేసుకోండి. ఆ నీళ్ళన్నిటినీ సరి చూసుకుని మనకి ఎంత సాంబార్ అయితే కావాలో అన్ని నీళ్ళని పోసుకుని అందులో కాస్త ఉప్పు, పసుపు, కారం, కొంచెం చిన్న ముక్క బెల్లం ఇవన్నీ వేసుకుని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాతే మనం ముందు ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో మెదిపి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ 20 నిమిషాల్లో ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో అందులో 2 స్పూన్ల సాంబార్ పొడి, నేనైతే ఎంటీఆర్ సాంబార్ తీసుకుంటాను. ఆ ఎంటీఆర్ సాంబార్ పొడిని 2 స్పూన్లు వేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనిచ్చి ఆ తర్వాత ఇందులో కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినేయడమే. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సాంబార్ చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. మనం విడిగా కుక్కర్లో ఉడకబెట్టి అందులో ముక్కలన్నీ వేసి ఆ తర్వాత సాంబార్ చేసుకుని తాలింపు వేసుకునే కన్నా ఈ విధంగా మనం సాంబార్ని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న సాంబార్ వారం రోజులైనా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా వాడుకోవచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.